పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ బాటలోనే వెళ్తోంది. భారత్లో ఆడే మ్యాచ్ వేదికల మార్పుకు ఐసీసీ ఒప్పుకోకపోవడంతో ఏకంగా వరల్డ్ కప్నే బంగ్లాదేశ్ బహిష్కరించగా ఇప్పుడు ఇండియాతో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది పాకిస్తాన్. టీమిండియాతో ఆడి గెలవలేక అభాసు పాలవుతున్న పాక్ టీ20 మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలో జరగాల్సి ఉంది. అయితే తాము భారత్తో ఆడబోమని కానీ మిగతా మ్యాచ్ల్లో పాల్గొంటామని చెప్తోంది. ఈ నిర్ణయం పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మహసీన్ నఖ్వీ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ను కలిసిన కొన్ని గంటల తర్వాత వెలువడింది. పాక్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఇరు దేశాల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వరల్డ్ కప్లో భారత్ మ్యాచ్ని బహిష్కరించాలన్న పాక్ నిర్ణయంపై ఐసీసీ స్పందించింది. పాకిస్తాన్ చర్య ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్ధమని మండిపడింది. పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయం తమ దృష్టికి వచ్చినప్పటికీ ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి అధికారిక సమాచారం కోసం ఇంకా ఎదురు చూస్తున్నట్టుగా తెలిపింది ఐసీసీ. టోర్నమెంట్లో ఎంపిక చేసిన మ్యాచ్ల్లో మాత్రమే పాల్గొంటామని చెప్పడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్, పాకిస్తాన్లోని లక్షలాది మంది అభిమానులకు ఇది మంచిది కాదని, ఆ దేశంలో క్రికెట్ పై చూపే దీర్ఘకాలిక ప్రభావాలను జాగ్రత్తగా పరిశీలించాలని పీసీబీని కోరింది ఐసీసీ. పాకిస్తాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే పీసీబీపై ఐసీసీ తీసుకునే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ ఆటగాళ్ల పాకిస్తాన్ సూపర్ లీగ్లో పాల్గొనే విషయంలో కూడా నిరభ్యంతర పత్రాలు పొందడంలో ఆంక్షలుండొచ్చు. దీంతో పాకిస్తాన్కు తీవ్ర ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే ఐసీసీ టోర్నమెంట్లను నిర్వహించే హక్కులను సైతం పాక్ కోల్పోయే ప్రమాదం ఉంది.